హాయ్ అండి. ఎండలు మండిపోతున్నప్పుడు అన్నంలోకి ఇలాంటి కమ్మని మామిడికాయ మజ్జిగ చారు ఉంటే ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే. పచ్చి మామిడికాయ పులుపు, మధ్య మధ్యలో తగిలే పచ్చి ఉల్లిపాయల క్రంచ్, అబ్బా ఒంటికి ఎంతో చలువ చేసే పాతకాలపు రెసిపీ ఇది. నోరూరించే ఈ సాంప్రదాయ మ్యాంగో మజ్జిగ పులుసుని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా చూసేయండి. మామిడికాయ మజ్జిగ చారు చేయడానికి ఫస్ట్ అయితే 2 మామిడికాయలు తీసుకున్నామండి. అలాగే పెరుగు కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి ముద్ద చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ పేస్ట్ కాదు, కొంచెం ఇది కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఈ అల్లము పచ్చిమిర్చిని ఈ తాలింపుకి మెంతులు కావాలి, పసుపు, జీలకర్ర, తాలింపు గింజలు, ఒక ఉల్లిపాయ సరిపోద్ది, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి మనకి మామిడికాయ మజ్జిగ చారు చేయడానికి కావలసిన పదార్థాలు. ఫస్ట్ అయితే ఈ మామిడికాయని తీసుకొని ఇవి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలే అయినా పర్లేదు, కొంచెం మరీ చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు అయితే బాగుంటుంది అనమాట. కట్ చేసి మనము ఇది ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనము ఈ మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మామిడికాయని కట్ చేసుకుందాం. మనం ఇలా దీనిపైన తోలు అయితే తీయని అవసరం లేదు, పీల్ చేయని అవసరం లేదు. మనం ఇలాగా ఇదిగోండి, సూపర్ మామిడికాయ వచ్చింది మనకి. బాగా పులుపు ఉంటుంది మామిడికాయని. చూడండి, బాగా పచ్చి మామిడికాయ అనమాట. పచ్చి మామిడికాయ తీసుకోవాలి, మనకి పులుపు ఎక్కువగా రావాలి కాబట్టి. మనకి చూసుకొని 2 మామిడికాయలు ఎందుకు తీసుకున్నాను అంటే, చూసుకొని పులుపు ఇది ఎక్కువ బాగా సరిపోయే పని అయితే ఇది తీసుకోవచ్చు. నేను ఇది ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకున్నాను, దీనిలో వాటర్ వేసుకొని ఇది నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మరిగాక మనం మామిడికాయ ముక్కలు దీనిలో వేసేసుకుందాము. ఇది మనం మరుగుతుంది కదా, ఈ మరుగుతున్న దాంట్లో ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఆ టెంక కూడా వేసేసుకున్నాను. ఇలా మరగపెట్టుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. తర్వాత మనము ఈ ఉల్లిపాయ ఉంది కదండి, ఈ ఉల్లిపాయను కూడా మనము పొడవుగా కట్ చేసి పెట్టేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా మరుగుతుంది కదా, ఇది కొంచెం సిమ్లో, మరి హై మంట అయితే నీళ్ళన్నీ ఎగిరిపోద్ది. మీడియం ఫ్లేమ్లో మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లము పచ్చిమిర్చి ఉంది కదా, ఇవి కచ్చాపచ్చాగా మనము ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ అల్లము పచ్చిమిర్చిని ఇలాగ పేస్ట్ ముద్ద చేసుకున్నాను అనమాట. కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ చూడండి ఉడుకుతుంది. ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం చేసుకోవాలన్నమాట. మెత్తగా అవ్వాలి. ఈ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చిని మనం ఘాట్లు పెట్టేసుకుందాం. చీలికగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చీలికగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లోనే మనం ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలన్నమాట. అలాగే మనము తీసుకుంచుకున్నాం కదా, పసుపు కూడా వేసుకొని మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము ఇలాగ పెరుగు తీసి పెట్టుకున్నాం కదా, ఈ పెరుగులో మనము కొంతవరకు వాటర్ వేసుకొని దీన్ని మజ్జిగలాగా చేసుకోవాలి. అంటే మరీ మజ్జిగలా అంటే పలుచగా చేసుకోకూడదు అనమాట. చూపిస్తాను. ఇలా చిలికేది ఉంది కదండి, దీంట్లో తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఇలా చిలకాలన్నమాట. ఇలా చేసుకోవాలన్నమాట. దీంట్లోనే మనం ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది కదండి, సౌండ్ కూడా నాకు కూడా చాలా బాగా ఇష్టం. ఇది చాలా బాగా మెత్తబడింది ముక్కలైతే. ఇంకా ఆఫ్ చేసేసుకోవాలండి.
అప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఇవి చల్లబడిన తర్వాత మనము దీంట్లోని రసం అన్ని తీసుకోవచ్చు. లేదు అనేసంటే ఈ ముక్కల పలంగా అయినా తీసుకొని, ఈ ముక్కలు ఉన్నాయి కదా, ముక్కల పలంగా అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఇప్పుడు ఈ పెద్ద బౌల్లోకి తీసుకున్నాను అనమాట. దీంట్లో ఏం చేస్తున్నానంటే మనము చీల్చుకున్నాం కదా, పచ్చిమిర్చి ముక్కల్ని చీల్చుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ముక్కలు వేసేయాలి. అలాగే కరివేపాకు ఉంది కదండి, ఈ కరివేపాకు తీసుకున్నాం కదా, కొంత కరివేపాకును కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. అలాగే మనము ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఉంది కదండి, ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఉంది కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మజ్జిగలో నానిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పచ్చి ఉల్లిపాయలు ఇలా వేసుకొని చేసుకుంటే మనకి. ఇప్పుడు దీంతో తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఫైనల్గా ఇలాగా అన్నీ వేసేసినాం కాబట్టి దీన్ని ఫైనల్గా ఇలా కలుపుకోవాలి. వేసుకొని ఒకసారి మనము ఉప్పు అయితే చూసుకోవాలండి, ఉప్పు చూసుకుందాము. ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కలను తీసుకున్నాం కదా, ఈ మామిడికాయ ముక్కల్లో ఇది చల్లబడింది. సో ఈ టెంక ఉంది కదా, ఈ టెంకలోని గుజ్జంతా మనం తీసేసుకోవాలి. ఇలాగ తీసేసుకొని టెంక మాత్రం పడేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఇలాగా పిండేస్తే మనకి గుజ్జు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా గుజ్జు తీసేసేయాలి. ఇలా గుజ్జు తీసేసి ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, మనము దీంట్లోకి ఈ మజ్జిగ చారులోకి దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. కొంతమంది గుజ్జు మాత్రమే తీసి వేసుకుంటారు, అలా కన్నా ఇలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా వేసేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. చూడండి ఈ మామిడికాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఈ మజ్జిగ చారులో కొద్దిసేపు ఉన్న తర్వాత అప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఇదిగోండి మామిడికాయ ముక్కలు ఇలా ఉంటుంది. కొంతమంది అయితే మామిడికాయ ముక్కలు ఇష్టం లేక గుజ్జు మాత్రమే తీసుకుంటారు, మనం అలా తీసుకోవడం లేదు. సో ఫస్ట్ అయితే మనము ఇలా పోపుకి ఆయిల్ పెట్టుకున్నాము. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, మెంతులు, వేసేసుకొని మనము వేసేసుకోవాలి. ఈ తాలింపులో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతే అయిపోయింది. చల్లగా కారంగా పచ్చిమిర్చి అల్లము మొత్తం ఘాటుతో మనకి రెడీ అయిపోయింది. దీంట్లో మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ ఎండాకాలంలో ఈ మజ్జిగ చారుతో తింటే మనకి చలువ చేస్తుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బెస్ట్ రెసిపీ అనమాట. మనకి దీంట్లో ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుందాము. సో మీరు కూడా ఇదే విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్లోని ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ హెరిటేజ్ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.